32వ గ్రంథము 20వ అధ్యాయము. ఇదే మనకి యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో కూడా ఉంటుంది. మీరు నోట్ చేసుకొని చాలు, ఇక్కడ చదువుకుందాం. 20వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు గనుక, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. ఏమండి, పుట్టిన వారందరూ మరణిస్తారా లేదా? భూమి మీద జన్మించిన ప్రతి వ్యక్తి మరణిస్తాడా లేదా? మరణించే ప్రతి వ్యక్తి దగ్గరికి వర్తమానం వస్తుందా? మరి ఈయన దగ్గరికి ఎందుకు వచ్చింది? మరణించే వారందరి దగ్గరికి వస్తుంది అంటే రాదు, కొంతమంది దగ్గరికే వచ్చింది. ఇదిగో మీరు సరిగ్గా మాట వినలేదు కదా, ఆ కొండెక్కాక నువ్వు చనిపోతావు బాబు మోషే, చూసుకో అన్నారు. నెబో కొండ మీద ఒకరిని, పిస్గా కొండ మీద ఒకరు వెళ్ళిన తర్వాత చనిపోతారని చెప్పారు. అది వేరే, వాళ్ళు చేసిన పనిని బట్టి అని. ఇక్కడ చూస్తే మనకి నీవు మరణమవుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని ఒక వర్తమానం పంపించారు దేవుడు. అంత ప్రత్యేకంగా అదేదో పెద్ద గుడ్ న్యూస్లా కదా. వాస్తవానికి ఆయనకి మరణకరమైన రోగం వచ్చింది. గుడ్ న్యూస్ అయితే ఏమవ్వాలి? యెషయా గారు వచ్చి, బాబు నీ భక్తిని మెచ్చి దేవుడు నీకు స్వస్థత ఇవ్వాలనుకుంటున్నారు, త్వరలో నీ రోగం నయమవుతుంది, నువ్వు మంచిగా ఉంటావని చెప్తే అది హ్యాపీ హిజ్కియా గారికి. అంతేనా కదా? చెప్పండి, మీరంతా నా వైపు చూసి చెప్పండి, అంతేనా? అది చెప్పకుండా నువ్వు చచ్చిపోతావని చెప్తున్నారు వచ్చి, ఇదేమన్నా సంతోషాన్ని ఇస్తుందా? ఇవ్వలేదు. ఈయనేం చేశారు అప్పుడు? అందుకే వచ్చాం మనం ఇక్కడికి. అప్పుడు అతను ఏం చేశాడు? 2వ వచనం, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకుని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించారు. మీరు చదివిన ఈ ప్రార్థనలో ఆయుష్యమ్మని అడిగి ఉందా? మరి ఇప్పుడు ఆయుష్ ఎందుకు ఇచ్చారు దేవుడు? అసలు నా రోగం తీయమని ఆయన అడగల, మరణిస్తానేమో మరణం లేకుండా చూడమని ఆయన అడగల, లేకపోతే అసలు మరణమే లేదని దర్జాగా ఉన్నట్టు మనకు లేదు, కానీ నువ్వు చచ్చిపోతావు అని కబురు పెట్టారు ఫస్ట్. సరే బాబు, నా సంగతి నీకు తెలుసు కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచిస్తే, ఒకవేళ మరణం వస్తుందని దానిలోకి వెళ్ళిపోయి ఉంటే హిజ్కియా గారు, సరే ప్రభు నేను మరణిస్తానేమో, కానీ నాకు మంచి మరణాన్ని ఇవ్వు. మంచి మరణం అంటే నెమ్మది పొందే స్థలానికి వెళ్ళే అవకాశాన్ని ఇవ్వు అని అడిగితే బాగుంటుంది. పోనీ అది అడిగారా? అడగల. ఏం అడిగారు మరి? నేను ఎలాంటి వాడనో నీకు తెలుసు కదా, అంటే ఒకవేళ నాకు చావే గనక ఇస్తే నాకు మంచి చోటు ఇవ్వవా అని అడిగారు అనుకుందాం మనం. ఒకవేళ అదే అడిగితే అది ఇవ్వచ్చు కదా, దానికి చెప్పొచ్చు కదా. మళ్ళీ దేవుడు ఏం చెప్తున్నారు? నీకు 15 సంవత్సరాలు ఎత్తున్నాను పో అన్నారు. ఏంటో సంబంధం లేనట్టుగా ఉన్నాయి కదా. ఇక్కడే ఉన్నారు అందరూ, సంబంధం లేనట్లు ఉన్నాయి కదా. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలాంటి సంభాషణ జరుగుతుంది? అసలు ఎందుకు దేవుడు? వాస్తవానికి మీరు ఆలోచిస్తే ఆ పై వచనాలలో ఏం జరుగుద్ది అంటే, అష్షూరు రాజు సన్హెరీబ్ వస్తాడు. అష్షూరు రాజు అయిన సన్హెరీబు యూదా రాజ్యం మీదకి వస్తాడు. సన్హెరీబ్ వచ్చి ఆయన ఒక చోట కూర్చొని రబ్షాకేని పంపిస్తాడు. హిజ్కియా దగ్గరికి వెళ్ళు, మన సంగతి అంతా చెప్పు, ఆయన జాగ్రత్తగా ఉంటే సరే, లేదంటే మొత్తం లాగేసుకుంటామని చెప్పగానే హిజ్కియా గారు వెంటనే అందరికీ విషయాన్ని సమాచారాన్ని పంపించేసి అందరూ కలిసి ప్రార్థన చేసి కన్నీళ్లు విడిచి యెషయా గారి దగ్గరికి వర్తమానం పంపించి ప్రార్థన చేసి చేసి దేవుని కృపను పొందుకొని అతని చేతిలో నుంచి విడిపించబడ్డారు. ఇది మీకు తెలిసిన విషయం. అష్షూరు రాజైన సన్హెరీబు హిజ్కియా గారి మీదకి వచ్చినప్పుడు ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని పొందుకొని అష్షూరు రాజును జయించాడు హిజ్కియా గారు. అంటే మీకు మొత్తం చదివించాలనుకోవట్లే, నేను మీకు తెలిసిన విషయం కాబట్టి క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నా. దేవుడు ఎలాంటి అద్భుతం చేశాడో తెలుసా హిజ్కియా గారికి అష్షూరు రాజు విషయంలో? నువ్వేం కంగారు పడకయ్యా, ఆ సన్హెరీబే తన నీడను చూసుకొని తానే భయపడిపోతాడు, నీకెందుకు సైలెంట్గా నువ్వు కూర్చో అన్నారు. నిజంగానే ఆయనకి ఏదో వదంతి వినబడి దానికి జడిసి ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం, అక్కడ తన దేవత గుడిలోనికి వెళ్తుండగా తన కుమారులతన్ని చంపేయడం అనేది మనకు చరిత్రలో తెలిసిన విషయం. అంటే ఊరికే నిలుచుంటే హిజ్కియా గారికి దేవుడు తన కృపను కనుపరిచి విజయాన్ని ఇచ్చారు. అంటే గొప్పడు కాదా? చెప్పండి.
మరి ఇంత గొప్పవాడికి మరణకరమైన రోగం ఎందుకు వచ్చింది? ఎవరికైనా రావచ్చు. పోనీ వచ్చింది అనుకో, స్వస్థపరిచి నేనున్నాను అని రుజువు చేయాలి కదా. చచ్చిపోతామని చెప్పడం ఎందుకు? పోనీ చెప్పారే అనుకో, అయ్యా నేను చచ్చిపోతే నన్ను మంచి చోటికి తీసుకెళ్ళమంటే సరేలే మెచ్చాను, నీకు పరదేశం ఇస్తానని చెప్పొచ్చు కదా. మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. ఏంటిది అంతా? అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలాంటి ప్రార్థన చేశారు? ఆయన ప్రార్థనలో ఆయుష్ని అడిగాడా, మరి ఇంకేదైనా అడిగారా? ఆయన ప్రార్థనలో ఆయుష్ని అడిగారా, ఇంకేదైనా అడిగారా? ఒకవేళ ఆయుష్ అడిగితే 15 సంవత్సరాలు అడిగారా? లేదంటే ఆయన 15 ఎందుకు ఇచ్చారు? ఇక్కడ విషయం ఏంటి అంటే, మరి ఇంత మంచి చేస్తే ఒక సమస్య హిజ్కియా గారి దగ్గరకు రాగానే, నా వైపు చూడండి, ఒక సమస్య హిజ్కియా గారి దగ్గరకు రాగానే దైవజనుడిని సంప్రదించి, లేకపోతే ఒక ప్రవక్త దగ్గరకు వెళ్ళి మమ్మల్ని ఏం చేయమంటారు, మా దగ్గరికి సమస్య వచ్చింది అని అడిగి దైవజనుడు చెప్పిన మాట ప్రకారం ప్రార్థన చేసి విజయాన్ని చూసినటువంటి హిజ్కియా గారి జీవితంలో, నేను యథార్థ హృదయంతో ఎలా బ్రతికాను ఒకసారి నన్ను దయచేసి చూడు నాయన, ఇలాంటి మాటలు ఎందుకు అడుగుతున్నారు ఆయన? ఇలాంటి మాటలు ఎందుకు అడుగుతున్నారు ఆయన? మామూలుగా మనం ఆలోచిస్తే అసలు ప్రార్థన చేసి తన యథార్థతను ఒప్పుకున్నారు అంటే హిజ్కియా గారిది చాలా మంచి మనసు అనమాట. ఆయన ఎంత గొప్పోడో 1-2 మాటలు చెప్పుకొని ముందుకు వెళ్ళిపోదాం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయం మొదటి నుండి కొన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో, ఇశ్రాయేలుకి రాజైన హోషేయ ఏలుబడిలో అతడు 3వ సంవత్సరమందు, అప్పటికే రాజై హోషేయ ఇశ్రాయేలుకి రాజైన 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడునైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడే యెరూషలేమునందు 29 సంవత్సరాలు ఏలెను. అతడి తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. ఇక్కడ ఒక మాట కనిపిస్తుంది, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. హిజ్కియా గారు నీతిని అనుసరించే విషయంలో ఎంత గొప్పగా ఉన్నారు అంటే, దేవునికి నచ్చినటువంటి దావీదు గారు నీతి విషయంలో ఎలా బ్రతికారో హిజ్కియా గారు కూడా సంపూర్ణంగా దావీదు గారికిలా నీతిగా బ్రతికారట. కానీ ఇంకో అద్భుతమైన మాట చెప్పనా, దావీదు గారు చెయ్యని పని కూడా ఒకడు చేశారు ఈయన. దావీదు గారు చెయ్యని పని ఒకటి చేశారు. ఏంటది? కిందే ఉంటుంది. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నము చేసెను. మోషే చేసిన ఇత్తడి సర్పం అంటే ఎప్పటి కాలం చెప్పాలి? ఎప్పటి కాలం? మోషే గారి కాలం. మోషే గారి తర్వాత ఎన్ని జరిగాయి? యెహోషువ గారి కాలం జరిగింది, న్యాయాధిపతుల కాలం జరిగింది, రాజుల కాలం జరిగింది. ఈ రాజులలో సౌలు గారు అయ్యారు, దావీదు గారు అయ్యారు, సొలొమోను గారు అయ్యారు, రెహబాము గారు అయ్యారు, అబియా, ఆసా, యెహోషాపాతు. మీరు ఇలా 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 చూసుకుంటూ వస్తే ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా గారి కాలం వరకు మోషే గారు చేసిన ఇత్తడి సర్పం అలాగే ఉంది. అంటే ఆ ఇత్తడి సర్పాన్ని దావీదు గారు కూడా చెప్పండి చిన్న భిన్నం చేయలేదు. దాన్ని ఎందుకు ప్రక్కన పడేశారు అంటే, బహుశా దావీదు గారి కాలంలో దానికి విగ్రహారాధన చేయట్లేదేమో అనుకుందాం, అందుకే ఆయనకు ఆ దృష్టి లేదేమో, లేకపోతే చేసినా ప్రక్కన పెట్టారు, దాని మీద పెట్టలేదు, మనకు తెలియదు. కానీ ఇక్కడ గమనించే విషయం ఏంటి అంటే, మోషే గారు చేయించిన ఇత్తడి సర్పానికి ఇశ్రాయేలులో ఒక పేరు పెట్టి మరీ పూజ చేస్తున్నారు. ఆ పూజ నచ్చనటువంటి హిజ్కియా గారు దాన్ని చిన్నాభిన్నం చేసి పడేశారు. అంటే పూజ చేయడానికి పనికి రాకుండా చేసేశారు. ఒకవైపు నీతి విషయంలో దావీదు గారికి తగినట్లుగా బ్రతుకుతున్నారు, మరొక వైపు చూస్తే ఇంకొక మెట్టు ఎక్కి అసలు ఇశ్రాయేలులు తప్పు చేయడానికి కారణం ఏంటి అంటే విగ్రహారాధనలో అన్య దేవత విగ్రహాలే కాదు. బాగా వినండి నా వైపు చూసి, అన్య దేవతలు చేసుకున్న విగ్రహాలను ఆరాధించడం ఒక ఎత్తు. ఇశ్రాయేలు అనుకుంటారు దావీదు గారు అంటే మోషే గారంటే మా నాయకుడు కదా, మా నాయకుడు చేసింది మాకు మంచిదే అనుకొని విగ్రహారాధన చేస్తున్నారు.
పొరుగోళ్ళదైతే తప్పు. అన్యుల దేవతలను ఆరాధించడం తప్పు. మరి ఈ ఇత్తడి సర్పం ఎవరు చేశారు? పొరుగోళ్ళు కాదు, మా వాళ్ళు, మా నాయకుడు, మా ఇశ్రాయేలీయుడు, మమ్మల్ని నడిపించిన వాడు, ఆయన చేసింది కాబట్టి ఏం తప్పు కాదు అనుకుని విగ్రహారాధన చేస్తున్నారు. కానీ ఎవరు చేసిందైనా విగ్రహారాధన తప్పే అని అర్థమైనటువంటి హిజ్కియా గారు ఏం చేశారు? దాన్ని నా వైపు చూసి చెప్పాలందరూ, దాన్ని చిన్న భిన్నం చేసి పడేశారు. ఎంత మంచోడో! ఎవరికి జడవలేదు, చక్కగా బ్రతికారు. నిజంగా యూదా రాజులలో చక్కగా బ్రతికిన వారు చాలా తక్కువ మంది కనపడతారు. వాళ్ళల్లో దావీదు గారి తర్వాత మనం చూసుకుంటే ఆసా గారు కొంత పర్వాలేదు, ఒక 35 ఏళ్ళు, 35 అనుకుంటా ఇంచుమించు బాగా బ్రతికారు. ఆ తర్వాత యెహోషాపాతు గారు పర్వాలా, చివరి లేదు చిన్న చిన్న తప్ప బాగానే బ్రతికారు. ఆ తర్వాత మరలా మనకు కనిపించే వారిలో హిజ్కియా గారి, ఆ తర్వాత మళ్ళీ యోషియా గారు కనిపిస్తారు. ఈయన మునిమనవడు. చాలా తక్కువ మంది దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు. ఇశ్రాయేలు రాజుల్లో అయితే అసలు ఎవరూ లేరు. అర్థమవుతుందా? సరే, చాలా మంచి పనులు చేసి ఇక్కడ ఒక మాట రాయబడింది 18వ అధ్యాయం 5వ వచనంలో, ఇతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు, అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమానమైన వాడు ఒక్కడు లేడు. రెహబాము గారు మొదలుకొని అతనితో సమానమైన రాజులు ఎవ్వరూ యూదయాలో లేరట. అంత మంచి ప్రవర్తన ఎవరిది? హిజ్కియా. అందుకే మనం ఏమనుకుంటామంటే, జనరల్గా మనం ఏమనుకుంటామంటే, ఇంత మంచివాడు కాబట్టే ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశారు? ఆయుష్నిచ్చాడు. నిజంగా అందుకే ఇచ్చారా? ఇస్తే మరి ఇంకేదో 25 ఇవ్వచ్చు కదా, మరి 15 ఏంటి? అసలు ఇవ్వడమే గొప్ప. 15 అయితే ఏంటి, 25 అయితే ఏంటి అనుకుంటున్నారా? ఏం జరుగుంటుంది అంటే, ఒక విషయం చెప్తా. అసలు ఆయనకు మరణకరమైన రోగం రావడానికి కారణం కానీ, 15 సంవత్సరాల ఆయుష్ని ఇవ్వడానికి కారణం కానీ బైబిల్ ఒక విషయాన్ని చెప్పింది. ఒకసారి చూద్దాం. ఇది అర్థం కావాలంటే ఇప్పుడు యెషయా గారి దగ్గరికి వెళ్దాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము. ఇందా మనం చదువుకున్నది ఇక్కడ కనిపిస్తుంది. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్త అయిన ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, మనం ఇందా చదివిన అన్నీ చదివారు. చదవగానే ఇప్పుడు యెషయా గారు వచ్చి చెప్తున్న మాట చూద్దాం. 4వ వచనం అక్కడ కూడా ఉంటుంది, ఇక్కడ చదువుదాం. ఇది తీసుకున్నాగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా. ఇక్కడ దేవుడు దావీదు గారిని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారు? మామూలుగా మనం చూస్తే ఒకవేళ దేవుడు నేను పలానా వాళ్ళ దేవుడు అని చెప్పుకోవాలి అంటే పాత నిబంధనలో మనకు కనిపించేది అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పారు. అవును, ఇశ్రాయేలులకు మూలపితరుడు కూడా అబ్రహాము గారే కదా. ఇప్పుడు ఒకవేళ చెప్పాలంటే యెషయా గారు ఇక్కడ ఏం చెప్పొచ్చో తెలుసా? నీ పితరులైన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు సెలవిచ్చినదేమనగా అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి పేరుని ప్రస్తావిస్తున్నారు. ఎవరైనా? రైట్. అంటే నీ పితరుడైన దావీదునకు దేవుడిని, అంటే దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గారులను మాత్రమే కాదు, నేను దావీదునకు కూడా దేవుణ్ణి అని చెప్పుకున్నారు. మొదటి విషయం అర్థమవుతుందా నా పాయింట్ మీకు? జనరల్గా మనకు తెలిసిందేంటి? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని దేవుడు చెప్పుకున్నారని ఆగిపోయాం. కాదు, ఆయన మరొకరి పేరు కూడా యాడ్ చేసుకున్నారు, నేను వీళ్లకు కూడా దేవుణ్ణి. ఎవరైనా? దావీదు గారు. ఇప్పుడు హిజ్కియా గారి దగ్గరకు యెషయా గారి ద్వారా వర్తమానం పంపించేటప్పుడు దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పలా. నేను దావీదునకు దేవుణ్ణి. దావీదు ఇదిగో హిజ్కియాకి పితరుడు. నీతి విషయంలో హిజ్కియా దావీదునే కదా ఫాలో అయ్యాడు. కాబట్టి ఆ దావీదునకు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని.
అందుకు నేనేం చేయాలనుకుంటున్నాను, ఇంకా 15 సంవత్సరాలు నీకు ఇవ్వాలనుకుంటున్నా, తీసుకో అన్నారు. నేను ఎంత చెప్పినా మీకు తెలిసిందే చెప్తున్నా కదా, అందుకే అలాగే చూస్తున్నారు మీరు. ఇప్పుడు ఆలోచన చేద్దాం, ఏం జరుగుంటుంది? ఆయనకి మరణకరమైన రోగం ఎందుకు వచ్చింది? నేను దావీదు దేవుడు చెప్పారనే విషయాన్ని దేవుడు ఎందుకు ప్రస్తావించారు? 15 సంవత్సరాల ఆయుష్ ఎందుకు ఇచ్చారు అంటే హిజ్కియా గారే చెప్పుకున్న మాట ఇప్పుడు చూద్దాం. అదే అధ్యాయం 9వ వచనం, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుకుందాం. తీయండి, అందరూ తీసారా? ఇప్పుడు చదవండి గట్టిగా ఒకరు. యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత రతడు రచించినది. ఎవరు రచిస్తున్నది ఇది? 9వ వచనం నుండి చాలా విషయాలు ఆయన మాట్లాడుతూ వస్తారు. ఆ అధ్యాయం చివరి వరకు ఇంచుమించు 20వ వచనం వరకు రాస్తారు. 9 నుండి 20 వచనాలు, ఆ 11-12 వచనాలు ఆయన రాసినవే. అంటే ఏం జరుగుంటుందో, ఏం జరిగిందో తన అనుభవాన్ని తానే స్వయంగా చెప్తున్నమాట. చూసిన వారు చెప్తున్నది కాదు, ఇది అనుభవించిన వ్యక్తి చెప్తున్నమాట. ఏమని? అందరూ చూడండి, బైబిల్ చూడండి, మధ్య మధ్యలో నన్ను కూడా చూడండి. యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత చెప్తున్నమాట. ఇప్పుడు సెట్ అయిపోయారు ఆయన, ఆరోగ్యం వచ్చేసింది. ఆరోగ్యం వచ్చిన తర్వాత చెప్తున్నాడు, అసలు నాకు రోగం ఎందుకు వచ్చిందంటే, నా జీవితంలో ఏం జరిగిందంటే, నేను ఏం చేశానంటే అని చెప్తున్నారు. ఏం చేశారట? నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను. ఇదిగో మీకు మాట చెప్తాను వినండి. హిజ్కియా గారు అంటున్నారు, నా వైపు చూడండారా. హిజ్కియా గారు అంటున్నారు ఏమన్నా తెలుసా? నేను నా దినముల మధ్యాహ్న కాలమందు పాతాళ ద్వారమున పోవలసి వచ్చాను. మధ్యాహ్న కాలం అంటే ఉదయం అంటే, సాయంత్రం అంటే, దీన్ని మనం మనుషుల దినాలతో పోల్చుకుంటే ఉదయం అంటే బాల్యం, మధ్యాహ్నం అంటే యవ్వనం అంటే నడి వయసు, సాయంత్రం లేక రాత్రి అంటే వృద్ధాప్యం, అంతేనా? ఇక మన ఆయుష్తో పోల్చుకుంటే మనకిచ్చిన ఆయుష్లో మొదటి భాగం బాల్యం అయితే, రెండవ వంతు మధ్యాహ్నం అయితే, మూడవ వంతు వృద్ధాప్యం. ఇప్పుడు ఆయన అంటున్నారు, నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళలోక ద్వారము గుండా పోవలసి వచ్చినంటే మధ్యలోనే నేను చావవలసిన పరిస్థితి వచ్చింది అంటే ఆయనకు అర్థమైంది. ఇప్పుడు నాకు మరణకరమైన రోగం రావడానికి కారణం నా కాలం పూర్తి అయి కాదు, నేను మధ్యలోనే వెళ్ళిపోతున్నాను. నాకు దేవుడిచ్చిన ఆయుష్ కొంత ఉంది. ఎందుకని? మనకు తెలుసు కదా, మనల్ని భూమి మీదకి పంపించేటప్పుడే దేవుడు మన దినముల సంఖ్య రాసి పంపిస్తారు. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే 139వ కీర్తన చదువుకుంటాం మనం 16-17 వచనాల్లో. అంటే హిజ్కియా గారికి ఏమర్థమైందంటే, నా ఆయుష్ పూర్తి కాకమునిపే నేను మధ్యలోనే వెళ్ళిపోవలసి వస్తుంది. అంటే నేను ఎక్కడో ఏదో చేశా. ఆయన చెప్పిన రెండో మాట, నా ఆయుష్ శేషమును పోగొట్టుకుని ఉన్నాను, ఇంకా నాది ఇంకా మిగిలే ఉంది, మధ్యలో పోతున్నా నేను. నా ఆయుష్ పూర్తయి వెళ్ళట్లా, నేను ఎప్పుడు వెళ్తున్నాను? మధ్యలో వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను? అంటే అప్పుడు చనిపోతే మాత్రం అక్కడ పాతాళము అంటే నెమ్మది పొందే స్థలం అనుకోవద్దు. అక్కడ పాతాళం అంటే నెమ్మది పొందే స్థలానికి వెళ్తున్నాడు, పరదేశికి అనుకోవద్దు. నేను అలా వెళ్ళవలసి వచ్చింది అని అంటున్నారు అంటే నిజంగా అప్పుడే గనక నేను చచ్చితే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోతానని ఆయనకు అర్థమైంది అని చెప్పుకుంటూ వచ్చి ఆయన చాలా విషయాలు చెప్తారు. సజీవుల దేశమున యెహోవాను చూడకపోదును, మృతుల లోక నివాసన ఇకను మనుషులను కాకపోదునని నేను అనుకుంటుని నా నివాసము పెరికివేయబడను అని చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చి అసలు నేను ఇలా అయిపోవడానికి కారణం ఏంటి అంటే అని ఆయన 17వ వచనం 3వ లైన్లో ఒక మాట చెప్పారు. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీయు నీవు పారవేసితివి కాబట్టి నాకు మళ్ళా ఆయుష్ వచ్చింది.
ఇది స్వయంగా హిజ్కియా గారు ఒప్పుకుంటున్న మాట దేవునితో. ఏమని? నీ వీపు వెనుక తట్టు నా పాపాన్ని వేసావు కాబట్టి, అంటే నేను గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తే నా ప్రార్థన విని నా పాపమును నువ్వు వెనక వేసి వాటిని జ్ఞాపకం చేసుకోలేదు కాబట్టి నాకు మరలా ఆయుష్ వచ్చింది. అంటే ఏం చేసి ఉంటారు ఈయన? అర్థం అవ్వలేదు నేను చెప్పింది. ఏం చేశారు ఈయన? చెప్పరేంటండి మరి? పాపం చేశాడు. ఏం పాపం మనకు తెలీదు. ఇప్పుడు మీకు అర్థం కావాలి. ఇప్పుడు మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, హిజ్కియా గారికి సడన్గా మంచి పని కదా చేశాడు. దేవుణ్ణి ఆశ్రయించి యెషయా గారి దగ్గర సలహా తీసుకొని అష్షూరు రాజును జయించినటువంటి హిజ్కియా గారు ఏం తప్పు చేశాడు అనిపిస్తుంది మనకి. కానీ ఆయనే స్వయంగా చెప్పుకుంటున్న మాట ఏమని తెలుసా? అమ్మో, యెషయా గారు వచ్చి నాకు వర్తమానం ఇవ్వకపోతే నేనేమైపోదును, నేను గోడ తట్టు తిరిగి నా ముఖాన్ని తిప్పుకొని, గోడ తట్టు నా ముఖాన్ని తిప్పుకొని ఏడవకపోతే, నా కన్నీళ్ళు ఆయన వరకు చేరకపోతే నేనేమైపోదునో. మనం మామూలుగా చూసుకుంటే హిజ్కియా గారు అన్నీ మంచి కదా, బాగుంది కదా అనిపిస్తుంది మనకి. కానీ ఆయన స్వయంగా చెప్పిన విషయాన్ని ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఏదో దేవునికి నచ్చని తప్పిదం ఆయన ఒకటి చేశారు. అందుకే వినాలి మీరు, దేవుడు కూడా యెషయా గారిని పంపించి నువ్వు మరణమవుతావు జాగ్రత్త అన్న మాటలోని ఆంతర్యం ఏంటో తెలుసా? ఇక నేను తీసేస్తున్నాను, ఒకసారి చూసుకో, నువ్వు ఎక్కడైనా ఏమైనా చేసావేమో, దానివల్ల నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతావేమో చూసుకో అని చెప్పడం. అర్థమైందా? నువ్వు మరణమవుతావు అంటే అర్థం ఏంటి? మరణం ఎవరికైనా సహజమే. కానీ అక్కడ ఏంటి? నువ్వు చాలా మంచి చేసావు హిజ్కియా, ఒక్క విషయంలో నువ్వు తప్పు చేసావు, ఒకటో రెండో నా దృష్టిలో కొన్ని ఉన్నాయి, వాటి వలన నువ్వు నరకానికి వెళ్ళిపోతావేమో అనిపిస్తుంది. ఎందుకన్నా మంచిది ఒక మాట. ఎందుకంటే మనం 100 సార్లు చెప్పుకునే విషయం ఏంటి చెప్పనా? దేవుడు మన విషయాలను మనకి జ్ఞాపకం చేసి సరి చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా మనల్ని తీరు. ఇది ఆదాము గారి దగ్గర మొదలుకొని ప్రతి సందర్భంలో మనం వింటాం. ఆయన అసలు ఆదామా ఎక్కడున్నావంటే తెలియక అడిగారా? ఎందుకు అక్కడ దాక్కున్నాడో వచ్చి చెప్తారని చూశారు దేవుడు. ఏమ్మా ఎందుకు చేసావలా హవ్వమని అడిగారు. ఎందుకు చేసావలా? నన్ను సర్పం మోసం చేసిందండి. కయ్యను నువ్వెక్కడున్నావు అడిగారు. ఎక్కడున్నారో తెలియక కాదు. ఆ ప్రశ్న వినబడగానే ఏమవ్వాలి? నా బండారం అంతా అని, తప్పైపోయింది బాబో అని వస్తారని హిజ్కియా గారి దగ్గర కూడా నువ్వు మరణమవుతున్నావని వర్తమానం వెనుక ఆంతర్యం ఏంటో తెలుసా? ఒకసారి చూసుకో, నాకేదో కొంచెం అడ్డుగా కనిపిస్తుంది. హిజ్కియా గారు గోడ తట్టు తిరిగి ఎందుకు ప్రార్థన చేస్తారో తెలుసా? ఆయన ప్రత్యేకంగా నాకు వర్తమానం పంపారంటే నాలో నాకు కనబడిన మిస్టేక్ ఏదో ఆయనకు కనిపించింది. ఇప్పుడు నేను సరి చేసుకోకపోతే ఏమైపోతాను? మధ్యలో వెళ్ళిపోతాను. మీకు మాట చెప్పనా? దావీదు దేవుడు చెప్తున్నారు అన్న మాటలో ఆంతర్యం ఏంటో తెలుసా? దావీదు గారు కూడా తప్పు చేసినప్పుడు ఇలాగే ప్రార్థన చేశాడు. ఆ పర్టిక్యులర్ సందర్భంలో దావీదు గారిని జ్ఞాపకం చేయడం వెనుక దేవునికి ఉన్న ఆలోచన ఏంటి అంటే, దావీదు తప్పు చేశాడు, నీతిగా బ్రతికిన వాడే, జీవితకాలం అంతా యథార్థంగా బ్రతికిన వాడే, కానీ ఒక విషయంలో తప్పు చేశాడు. ఒక విషయంలో తప్పు చేశారు. దావీదు గారు చేసిన తప్పే హిజ్కియా గారు చేశారని నేను చెప్పట్లా, ఏదైనా కావచ్చు. కానీ దావీదు గారు అన్ని విషయాల్లో బాగుండి ఒక విషయంలో తప్పిపోయినప్పుడు నాతాను ప్రవక్తను పంపించి సరి చేసుకోమని చెప్పారు దేవుడు. ఆ మనుషుడు నీవే అంటే ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంది మన దగ్గరికి విషయం. ఆ మనుషుడు నీవే అనగానే నిజంగా నేను తప్పు చేశాను ప్రభువా నన్ను క్షమించవా అని 51వ కీర్తనలో ఎలుగెత్తి ప్రార్థన చేశాడు దావీదు గారు. ఆ కన్నీరు చూసిన దేవుడు క్షమించారు దావీదు గారిని. ఇప్పుడు ఈయన చేసిన తప్పు ఈయనకి ఏదో గుర్తొచ్చింది. ఎవరికి? ఏదో గుర్తు రాగా నేనేం చేశాడు? అమ్మో నాకు వర్తమానం వచ్చింది, నన్ను తీసేస్తానంటున్నాడు కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? సరి చేసుకోవాలి అంతే. వెంటనే గోడ తట్టు తిరగడం ఏంటండి? దేవుడు ఎక్కడుంటారు? సొలొమోను గారు దేవాలయాన్ని కట్టినప్పుడు చెప్పారు కదా, దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేసిన, దేవాలయం వైపు తిరిగి ప్రార్థన చేసిన
వింటానన్నారు కదా. ఇప్పుడు హిజ్కియా గారు ఎక్కడుంటారు? రాజు కదా, ఎక్కడుంటారు చెప్పండి? యూదులండి. హిజ్కియా గారు ఎవరికి రాజు? యూదులకి రాజు. యూదుల రాజధాని ఏది? యెరూషలేం. అంటే ఇప్పుడు ఆయన యెరూషలేంలోనే ఉన్నాడా? ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి యెరూషలేంలోకి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు కదా. ఇప్పుడు మీకు సుంకరి గుర్తుకు రావాలి. ఎందుకో తెలుసా? ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను నాకు ధైర్యము. అవును, ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే. హిజ్కియా గారి మాట. అందుకే గోడ తట్టు తిప్పుకొని ఏడుస్తున్నాడు. నేను పైకి చూడలేనయ్యా, నీ మందిరంలోనికి రాలేనయ్యా, నీ దృష్టిని ఆకర్షించిన లోపం నాలో ఉంది, నువ్వు నన్ను క్షమిస్తే తప్ప నేను నీ వైపు రాలేను అని గోడ తట్టు తిరిగి, నాలోని ఆ ఒక్క దోషాన్నే చూస్తావా? నా మంచిని చూడవా? నా యథార్థతను చూడవా? నేను చాలా విషయాల్లో బాగున్నాను కదా అంటే అంటే అక్కడ రాయబడకపోయినా దేవుడు అనుకుంటా, చూడబట్టే కదరా వర్తమానం పంపాను నీకు, నువ్వు మిగిలినవి చేసిన మంచిని బట్టే కదా నీకు కబురు పంపాను, అయితే నన్ను క్షమించవా? ఆయుష్ నిమ్మని హిజ్కియా గారు అడగలేదు, తన తప్పును ఒప్పుకున్నారంతే. ఇప్పుడు చెప్తాను మీకు ఎందుకు 15 సంవత్సరాలు ఇచ్చుంటారు అంటే రాయబడలేదు, కానీ బహుశా ఇంకా హిజ్కియా గారికి దేవుడు అనుకున్న ఆయుష్ 15 సంవత్సరాలు మిగిలి ఉంటుంది. నా మాట అర్థమైందా? ఇది నా అభిప్రాయమే సుమా. 15 ఎందుకంటే నా 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 యాంగిల్లో నేను ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఇంకా 15 సంవత్సరాలు ఉండగా ఇతను చేసిన తప్పిదాన్ని బట్టి తీయాలని దేవుడు అనుకున్నారు. ఎప్పుడైతే అతను పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టాడో, సరే నీకు ఇవ్వాలనుకున్న పూర్తి ఆయుష్ ఇచ్చేస్తున్నాను, అది ఇంకా 15 మిగిలింది, తీసుకుపో 15 అన్నారు. ఇది నా అభిప్రాయం సుమా. మళ్ళీ రత్నమణి గారు చెప్పిందండి ఇక్కడ లేదు, కనబడలేదు అనొద్దు. అంటే 15 ఎందుకు అంటే తీసేయాలనుకున్నారు, ఇప్పుడు మళ్ళీ క్షమించగానే అతను తనకి తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నారు. మరి మీరు పరిశీలించండి, ఇంకోటి ఏదైనా దొరికితే అది కూడా తీసుకుందాం, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయాలు ఏంటి అంటే, మొదటి చాలా విషయాలు ఏంటంటే, ఒకటి, అతను ఏదో తప్పు చేశాడు, ఆ తప్పును సరిచేసుకోవడానికే నువ్వు చనిపోతున్నావని వర్తమానాన్ని పంపించారు. యెషయా గారు వచ్చి ఆ మాట చెప్పగానే ఏమీ ఆలస్యం చేయలేదు, దావీదు గారికిలానే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన విన్న దేవుడు ఇంటికన్నా వెళ్ళలేదంటే యెషయా గారు మళ్ళీ వెనక్కి పంపించారు, వెళ్ళి నా బిడ్డకి చెప్పి. ఎందుకంటే దానికోసమే నేను చూస్తుంది. దేనికోసం? ఆ పశ్చాత్తాపమే నాకు కావాల్సింది. వాళ్ళు అలా దుష్టత్వంలోనే మరణించడం నాకు ఇష్టం ఉండదు. మీరు గమనించండి, ఏ వ్యక్తి దగ్గరకైనా తనను ప్రేమించే వారి దగ్గర తప్పకుండా దేవుడు వర్తమానం పంపించి వినకపోతేనే తీస్తాడు. ఊరికే ఎవరిని తీసేసి ఆయన తీసేసి అంత అన్యాయస్తుడు కాదు. దేవుడు నాకు అన్యాయం చేశాడని మన చేత అనిపించుకునే స్థితిలో ఆయన ఉండరు. ఇక్కడ విషయం ఏంటి అంటే, దావీదు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పడం వెనుక కారణం ఏంటంటే, దావీదు గారిలా నీతిని అనుసరించావు నువ్వు, దావీదులానే ఒక మిస్టేక్ కూడా చేసావు నువ్వు, దావీదులానే సరి చేసుకోగలిగితే గలుగుతున్నావు కదా, అందుకే దావీదు దేవుడైన యెహోవా నీకు సెలవిస్తున్నమాట అని చెప్పారు. ఇక మూడవది, ఎందుకు 15 అంటే ఎందుకు? బహుశా మిగిలింది అదే ఉండొచ్చేమో, ఏమో, అంతే, మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఏం లేదు. అప్పటికి ఇంకా అది ఉండగానే, ఎందుకంటే మనం ప్రసంగి గ్రంథంలో మాట చూస్తాం. ఒకసారి ఆ మాట చూపిస్తానే. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. మీ అందరికి తెలిసిన మాటే. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము. నెక్స్ట్, బుద్ధిహీనముగా తిరగవద్దు. అయితే ఏం జరుగుద్ది? నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. బుద్ధిహీనంగా తిరిగి, బుద్ధిహీనంగా ప్రవర్తించి నీ కాలానికంటే ముందు నువ్వు ఎందుకు చనిపోతావు? చక్కగా బ్రతికి నీ కాలాన్ని సంపూర్ణం చేసుకో. ఇది దేవుడిస్తున్న సలహా. అంటే బుద్ధిహీనమైన పని ఏదో హిజ్కియా గారు చేసి, నా వైపు తిరగండి అందరూ, బుద్ధిహీనమైన పనేదో చేసి తన కాలానికంటే ముందుగా మరణించే పరిస్థితికైనా వెళ్ళిపోతే, ప్రేమ కలిగిన దేవుడు అతనిలోని కొంత మంచిని చూసి అలా వదిలేస్తే ఎలా అనుకుని ప్రవక్త అయిన యెషయాని పంపించారు. వెంటనే
కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేశారు, గోడ వైపు తిప్పి. ఇక్కడ మీకు ఒక సుంకరి కనిపించాలి, ఒక దావీదు గారు కనిపించాలి కదా. బత్షెబ గారి దగ్గరికి వెళ్ళొచ్చాక ఆయన చేసిన ప్రార్థన 51వ కీర్తన చదివితే అద్భుతంగా ఉంటుంది. మనం సమూయేలు 2వ గ్రంథంలో చదివితే అంత అనిపించదు. అలాంటి ప్రార్థనే హిజ్కియా గారు చేశారు. ఇంతకు ఆయన చేసిన మిస్టేక్ ఏంటి అంటే, నా పరిశీలన నాకు కనిపించిన ఒకటి చెప్తా. అదేంటి అంటే ఇప్పుడు చూద్దాం. రాజుల 2వ గ్రంథము ముగిస్తా నేను. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము, ఇక్కడే ఉన్నాను, 18వ అధ్యాయము 13 నుండి చదువుకుందాం. ఇది మీకు యెషయా గ్రంథంలో లేనట్టుంది, ఇక్కడే ఉంది, ఇదే నోట్ చేసుకోండి. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 13 నుండి చదువుకుందాం. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా, యూదా రాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజునకు దూతలను పంపి ఇలా మా వర్తమానాన్ని పంపిస్తున్నారు. హిజ్కియా గారు అర్థమైందా? సెన్హెరీబు వచ్చాడు, లాకీష్ పట్టణం దగ్గర ఉన్నాడు, ఇతని దగ్గరికి వర్తమానం పంపాడు. వెంటనే హిజ్కియా గారు సెన్హెరీబు దగ్గరికి వర్తమానం పంపిస్తున్నారు, దూతలను పంపిస్తున్నారు. ఏమని? నా వలన తప్పొచ్చింది, నా వైపు చూడండి, నా వలన తప్పొచ్చినది, నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదనని వర్తమానము చేయగా. సెన్హెరీబు వచ్చి వర్తమానం పంపగానే యెషయా గారి దగ్గరికి వర్తమానం పంపల హిజ్కియా గారు. ముందు ఒక పని చేశారు ఆయన. ఏంట పని? నేను తప్పు చేశానయ్యా సెన్హెరీబు, దయచేసి నువ్వు నా మీదకి రావద్దు, వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోయినందుకు నేను ఏం కాదనను, నువ్వేది అడిగితే అది నేను నీకు ఇస్తా. ఇప్పుడు మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, హిజ్కియా దగ్గరికి సమస్య రాగానే ఆయన మొదటే దేవుని దగ్గరికి వెళ్ళాడా, రాజు దగ్గరికి వెళ్ళాడా? ఏ రాజు దగ్గరికి? అష్షూరు రాజైన సన్హెరీబు దగ్గరికి వర్తమానం పంపిస్తున్నాడు. అయ్యయ్యో, మీరు ఇక్కడికి వచ్చే వరకు నేను ఏం చెప్పకపోయినా నాది బుద్ధి తక్కువైంది, నా వలన తప్పే జరిగింది, కానీ నేను మాట చెప్తాను, దయచేసి మీరు నా దగ్గరికి రావద్దు, మీరు వెళ్ళిపోండి. మీరు నా మీద ఏ భారం పెడితే నేను అది భరిస్తా, మీరు ఏది కట్టమంటే నేను మీకు కడతా. ఏం కట్టమంటే అప్పుడు చెప్పాడు అష్షూరు రాజు, నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదని వర్తమానం చేయగా, అష్షూరు రాజు ఇలా అంటున్నాడు. యూదా రాజు అని హిజ్కియాకి ఇలా చెప్పాడు, 600 మణుగుల వెండియు 60 మణుగుల బంగారమును జుల్మానాగా నియమించెను. ఓకే, పంపిస్తానంటున్నావు కదా, ఓకే సరే, ముందు ఇది పంపించు. ఏది? 600 మణుగుల వెండి, 60 మణుగుల బంగారం. అందరు మెలకుగానే ఉన్నారా? నేను ముగిస్తా, చెప్పండి, నా వైపు చూసి చెప్పండి. 600 మణుగుల వెండి, 60 మణుగుల బంగారము నాకు జుల్మానాగా పంపించు, ఓడిపోయాను అంటే లేదు, నేను గెలిచినట్లుగా తిరిగి పంపించు అన్నారు. వెంటనే అప్పుడు హిజ్కియా గారు చేసిన పని ఏంటో తెలుసా? హిజ్కియా యెహోవా మందిరమందున్న రాజనగరునందున్న పదార్థములలో కనబడిన వెండంతయు అతనికిచ్చెను. మరియు అతని కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును, తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీర్చి అష్షూరు రాజుకిచ్చి పంపెను. అయినా అష్షూరు రాజు తిరుగుబాటు చేశాడు. ఇప్పుడు యెషయా గారి దగ్గరకు వచ్చారు. అంటే అతను చేసిన, అంటే నా దృష్టికి వచ్చి, అంటే నా పరిశీలన నాకు కనిపించిన విషయం ఏంటి చెప్పనా? సమస్య రాగానే దేవుని దగ్గరకు వెళ్ళలేదు హిజ్కియా గారు. బాబు నా మీదకి యుద్ధానికి రావద్దు, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను అంటే, సరేనా పంపించరా, 600 మణుగులు వెండి 60 మణుగుల బంగారం పంపించి చూద్దాం అన్నాడు. అంతేగాని వెళ్ళిపోతానేమనలా. పాప ఈయన ఏం చేశాడు అప్పుడు? నా వైపు చూసి చెప్పండి, ఏం చేశాడు ఈయన? ఇచ్చారని సింపుల్గా చెప్పొద్దు, ఎక్కడ తీసి ఇచ్చారో చెప్పండి, అది మెయిన్ పాయింట్. దేవాలయపు తలుపులకున్నది, తాను చేయించిన స్తంభాలకున్న బంగారం అంతా, అంటే దేవుని మందిరములో దేవుని కొరకు పిల్లలు ఇచ్చినది, దేవుని కొరకు సిద్ధపరిచింది, ఇప్పుడు తన ప్రాణం మీదకి వస్తుంది అనుకుని దేవాలయపు మందిరంలో ఉన్న బంగారాన్ని పొరుగు రాజుకి ఇస్తున్నాడు స్వయంగా తీసుకెళ్ళి. కానీ అక్కడ అతను చేయవలసిన పని ఏంటి హిజ్కియా గారు అంటే, ఇది ఇవ్వడానికంటే ముందు అతను ఏం చేయొచ్చు అంటే, ప్రవక్తను పిలిపించి సమస్యను చెప్పి అందరూ కలిసి తర్వాత చేశారే ప్రార్థన, ఇదే ముందు చెప్పాలి, ముందు చెయ్యాల్సింది. కానీ ముందు ఏం చేశాడు? ప్రార్థన చేయలా, భయపడ్డాడు, మనుష్యులను ఆశ్రయించాడు, ఇంకా చెప్పాలంటే రాజులను
ఆశ్రయించాడు. ఆశ్రయించి పోనేదో తన దగ్గర ఉన్నది కట్టాడు. బాబు నా దగ్గర ఇంతే ఉంది తీసుకోమని కట్టి వదిలేశాడా? ఎక్కడెక్కడ దొరుకుద్దు వెండంతా బంగారం అంతా దేవాలయానికి ఉన్నది కూడా పోగు చేసి పొరుగు రాజుకి ఇచ్చేశాడు. బహుశా ఇది దేవునికి నచ్చలేదేమో కదా. ఎప్పుడు దేవునికి నచ్చేది ఏంటి అంటే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒక వ్యక్తి తన దగ్గరకు వస్తే దేవునికి ఇష్టం. ఆస గారు కూడా చేసింది అదేగా. ఏం చేశారు ఆయన? అన్ని రాజును ఆశ్రయించాడు. ఇంకా ఏం చేశారు? ఆయనకి వ్యాధి వస్తే డాక్టర్లు సంప్రదించాడు. ఇస్రాయేలీల్లో దేవుడు లేడనుకుని, లేక యూదాల్లో దేవుడు లేడనుకుని నువ్వు రాజును సంప్రదించావని దేవుడు కోప్పడ్డాడు. అలాగే యెహోషాపాతు గారి విషయం వచ్చినప్పుడు కూడా అది జరిగింది. నువ్వెందుకు అహాబుని వెంట పెట్టుకుని, అహాబు కుమారుని వెంట పెట్టుకుని పోతున్నావు? నీలో దేవుడు లేడనుకున్నా, నీ ప్రజల్లో దేవుడు లేడనుకున్నావా అని చెప్పారు దేవుడు కదా. సో ఆ రీజన్స్ని బట్టి, అంటే మీకు రిఫరెన్స్లు నేను ఇవ్వట్లేదు కానీ, ఆసా గారి విషయంలో, యెహోషాపాతు గారి విషయంలో దేవుడు చూసిందేంటి? సమస్య రాగానే నువ్వు నా దగ్గరకు పరిగెత్తుకు రావాలి. అది చేయట్లా. అంటే ఇప్పుడు హిజ్కియా గారి విషయంలో కూడా ఏం జరుగుండాలి? మాట్లాడేంటి? హిజ్కియా గారి విషయంలో కూడా ఏం జరుగుండాలి? సమస్య రాగానే తర్వాత చేసిన పని ఏదో ముందే చేస్తుంటే సమస్య వచ్చేది కాదు. నువ్వు ఒక రాజువు కదా, అది భక్తి కలిగిన రాజువు కదా, నేనంటే ఏంటో నీకు తెలుసు కదా. నువ్వే ఇలా చేస్తే మరి భక్తి లేని వాళ్ళు, సామాన్యులు ఇంకెలా చేస్తారు కదా. నేను కూడా అప్పుడప్పుడు పిల్లలు అంటూ ఉంటాను, మీరు ఎస్టీడబ్ల్యూజీలో మూల స్తంభాలు అనుకున్న మీరే ఇలా చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని అడుగుతూ ఉంటాను నేను. అంటే కారణం ఏంటి? మీరు అలా చేయకూడదు కదా అనే కదా. హిజ్కియా గారు చేసిన తప్పు కూడా ఏంటి అంటే, దేవుణ్ణి ఆశ్రయించడం ఎలాగో తెలిసి దేవుణ్ణి ఆశ్రయించకుండా ఎవరిని ఆశ్రయించాడు? ఆశ్రయించగానే అతడు గ్రహిస్తాడేమో అని ఒక వ్యాధిని రప్పించాడు దేవుడు. ఆ వ్యాధి మీరు గమనిస్తేనండి, చాలామంది చెప్తారు కదా, హిజ్కియా గారికి మరణకరమైన రోగం అంటే చరిత్రకారులు చెప్పేది ఏంటి అంటే, ఒక పుండు రణం వచ్చింది. అదే దానిని అంటే ఇప్పుడు భాషలో చెప్పాలంటే క్యాన్సర్ లాంటిదే అని చెప్తారు పెద్దలు. అంటే బహుశా క్యాన్సర్ అనేది ఇప్పుడంటే వైద్యం అందరికీ అందుబాటులోకి వచ్చింది, చేయించుకోగలుగుతున్నారు. కానీ పూర్వపు రోజుల్లో దానిని రాజులు లేక ధనవంతులు మాత్రమే బాగు చేయించుకోగలిగేవారట. అంత ఖరీదైన మెడిసిన్ వాడాల్సి వచ్చేదట. అందుకే దానిని రాచపుండు అంటారు. అంటే రాజులు మాత్రమే నయం చేయించుకోగలిగిన వ్యాధి అది అని. ఇప్పుడు ఆయనకి అలాంటిదే ఎందుకు వచ్చింది అంటే, అతనికి ఇప్పుడు కనువిప్పు కావాలి. నువ్వు నన్ను కదా ఆశ్రయించాలి. నన్ను ఆశ్రయించకపోగా పరాయి రాజుకి నా పిల్లలు కట్టిన మందిరంలోని వెండి బంగారాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగిస్తావా? ఇది నాకు అనిపించింది సుమా. మళ్ళీ మీరు ఇదే అని కన్ఫర్మ్ చేసుకోవద్దు. ఆయన ఏదో మిస్టేక్ అయితే చేశారు. ఎందుకంటే ఆయనే చెప్తున్నారు, నేను నా ఆయుష్ శేషంలో మిగిలి వెళ్ళిపోతున్నాను, నా దినముల మధ్యాహ్న కాలం ముందు నేను వెళ్ళిపోతున్నాను, నా పాపమును నువ్వు వీపు వెనక వేయకపోతే నేను నాశనమైపోదును అనే పదాలను బట్టి ఆయన మిస్టేక్ చేశారనేది మనం అది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కానీ ఏం మిస్టేక్ అంటే మాత్రం బహుశా దేవుణ్ణి ఆశ్రయించవలసిన హిజ్కియా గారు మొట్టమొదటిసారి దేవుణ్ణి ఆశ్రయించలేదు కాబట్టి ఇంత భక్తి కలిగిన వాడు కూడా ఇలా చేయడం దేవునికి నచ్చలేదేమో. ఇది నా అభిప్రాయం మాత్రమే. అందుకే ఆయనకి అనిపించుంటుంది. ఎవరికి? అరే నేను చూస్తూ భలే తప్పు చేసేసానే, అనవసరంగా కమిట్ అయిపోయానే, నా దేవుడు ఒక రాజు చేతిలో నుంచి నన్ను విడిపించలేడా? అశ్షూర్ రాజు ఎంత, అతని పరిస్థితి ఎంత, ఆఫ్టర్ ఆల్ కదా, నేను ఎందుకు ఇలా చేసేసాను అనుకున్నాడేమో. మొత్తం మీద దేవుడు వర్తమానం పంపగానే ఆయనకి చెప్పండి అర్థమైంది. అంటే ఇదేని కాదు, ఆయన ఏం చేశాడో ఆయనకి అర్థమైంది. ఏది ఏమైనా నీకు వ్యతిరేకంగా చేసిన పాపమును బట్టి ఇప్పుడు నేను మరణిస్తే, ఒకవేళ నేను మరణిస్తే నరకానికి వెళ్ళిపోతాను కదా ప్రభువా, అలా వద్దు, దయచేసి నువ్వేం చేస్తావు? నన్ను కరుణించి నా పాపమును క్షమించు, నా పాపమును క్షమించు అని ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా నువ్వు ధైర్యము చాలక, అక్కడే మనం ఆయనలో తగ్గింపు కనబడుతుంది. అతనికంటే ఇతను హెచ్చించబడ్డాడని పరిసేను సుంకరి విషయంలో మనం మాట్లాడుకునేటప్పుడు ఇలాగే తీసుకుంటాం కదా, తనను తాను తగ్గించుకున్న స్థితిని చూస్తాం కదా. ఇతను కూడా తను చేసిన పాపమును బట్టి ఆయనను చూసే ధైర్యం లేకపోయి ఉండొచ్చు, సిగ్గుపడి ఉండొచ్చు. ఎందుకంటే సత్కార్యం చేయని వారు ముఖము చిన్నబుచ్చుకుంటారని కయ్యని గారి దగ్గర చెప్పారు కాబట్టి అలా పెట్టుకుని ఉండొచ్చు. కారణం ఏదైనా తన తప్పిదాన్ని ఒప్పుకోవడం చేత వెంటనే ప్రసన్నుడైనటువంటి దేవుడు. నిజంగానండి, ఎంత ఘోరమైన తప్పిదం చేసినా మనము, అంటే కావాలని పదే చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడాను, తెలియక మనం ఏదైనా పొరపాటు చేస్తే అది భరించలేనంత పెద్దది అనిపిస్తే, ఇంకెంత ఘోర తప్పిదం చేశాను కదా ఎందుకులే అనుకోవడం కంటే
ఒకసారి ఆయన పాదాల దగ్గరికి వెళ్దాం, ఆయన క్షమించే మనసు కలిగిన వాడే కదా అని అనుకోగలిగితే మాత్రం ఆయన అదే అతిక్రమమును దాచిపెట్టేవాడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. అలా ఒప్పుకొని విడిచిపెట్టారు హిజ్కియా గారు, కనికరించబడ్డాడు. వెంటనే దేవుడు మళ్ళీ యెషయా గారిని పంపించి, నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు, ఎందుకంటే నా మాటను మన్నించి తన తప్పును తెలుసుకుని తను కన్నీళ్లు విడిచి, అందుకే నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచా, నేను క్షమిస్తున్నా, నీకు మళ్ళీ నీకు మిగిలింది నేను క్లోజ్ చేసేయాలనుకున్నానే, ఆ మిగిలింది ఏదో నేను నీకు ఇచ్చేస్తున్నా, తీసుకో, బ్రతుకుపో అన్నారు. తర్వాత ఎలా బ్రతికారనేది నేను ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదులే, కానీ ఇక్కడ వరకు విషయం అయితే ఆయనలో కేవలం పాజిటివ్ వైపు మాత్రమే చూస్తూ వెళ్ళిపోతాం మనం. కాబట్టి కొన్ని ప్రశ్నలు మనకు దొరకవు. కానీ ఆయనలో కూడా అంటే మనుషుల దృష్టికి అది కనబడకపోవచ్చేమో, కానీ దేవుని కంటికి కనిపిస్తాయి మన హృదయంలో ఉన్న ప్రతిదీ. అది చూసి దేవుడు మనకంటూ ఒక వర్తమానాన్ని పంపించింది సరిచేసుకో అని దైవజనుల ద్వారా కానీ, తల్లిదండ్రుల ద్వారా కానీ, గురువుల ద్వారా కానీ, పెద్దవాళ్ళ ద్వారా కానీ మన దగ్గరకు ఒక వర్తమానం వచ్చిన తర్వాత అప్పుడు మాత్రం ఊకొట్టి తర్వాత మా స్థితిలోనే మేము ఉంటామంటే మనం ఏం చేయలేలే. కానీ ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే మాత్రం హిజ్కియా గారిలా మనం క్షమాపణ చెప్పాలి, క్షమాపణ పొందుకోగలిగాం. ఇప్పుడు మనం చెప్పొచ్చు ఏమంటే, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, దావీదు దేవుడు, హిజ్కియా గారి దేవుడు మనకే దేవుడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అలా ఒప్పుకోగలిగింది. ఎందుకంటే మనము ఏదో ఒక తప్పిదం చేస్తూనే ఉంటాం. నేను ఒక్కదాన్ని చేస్తున్నాను ఏంటి, అందరూ చేయట్లేదా ఏంటి, అయినా నువ్వు ఇదొక్కటే చూసావా, నాలో ఇంకా చాలా మంచి ఉన్నాయి తెలుసా. అవును, ఆయనలో కూడా చాలా మంచి ఉన్నాయి, కానీ ఆ ఒక్క చెడు నచ్చలేదు, ఒక్క పాపం, ఒక్క చెడు అడ్డుగా ఉన్న మన పరలోకాన్ని పొందుకోలేం. కాబట్టి దేవుడు ప్రేమించి భార్య ద్వారానో, భర్త ద్వారానో, పిల్లల ద్వారానో, పెద్దవాళ్ళ ద్వారానో, ఎవరొకరి ద్వారా వాక్య రూపంలోనో మరొక రూపంలోనో మనకి హెచ్చరిక తప్పకుండా ఇస్తారు. ఇచ్చిన దానిని స్వీకరించుకోగలిగితే ఒక దావీదు గారిలా, ఒక హిజ్కియా గారిలా మనము కూడా కనికరాన్ని పొందుకుంటాం. కాబట్టి హిజ్కియా గారికి మరణకరమైన రోగం రావడానికి కారణం కానీ, దావీదు దేవుడు సెలవిస్తున్నాడని చెప్పడానికి కానీ, 15 సంవత్సరాల ఆయుష్ కానీ కారణాలు ఏంటి అంటే హిజ్కియా గారు స్వయంగా తాను చెప్పిన విషయాలే. కాబట్టి మనం కాస్త అలా లోపలికి వెళ్ళి దగ్గరకు మనసు పెట్టి చదువుతూ ఉంటే చాలా విషయాలు దేవుడు మన కొరకు వ్రాయించిచ్చారు. వాటన్నిటిని మనం కనుక పరిశీలన చేస్తే మనం ఆధ్యాత్మిక జీవితంలో బలపడడానికి కానీ, సరిచేసుకోవడానికి కానీ, పరలోకాన్ని పొందుకోవడానికి కానీ అవి మనకి చాలా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి నేను చాలా మంచి పనులు చేస్తున్నాను, 1, 2 కదా అని మిమ్మల్ని మీరు సమర్థించుకోవద్దు. ఒకవేళ అలాంటివి ఉన్నా కూడా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, అలాంటి వాటిని బట్టి దుర్మార్గముగా ప్రవర్తించి, బుద్ధిహీనంగా ప్రవర్తించి మన కాలానికంటే మన ముందు చనిపోవడం కంటే దేవుడు తెలియచేసినప్పుడు సరిచేసుకుని కన్నీళ్లతో మన పాపాన్ని కడుక్కోగలిగితే క్షమించడానికి ఆయన ఇప్పుడు సిద్ధమే. ఆయన ఇచ్చే క్షమాపణను పొందుకుందాం, జాగ్రత్తగా బ్రతికి ఆ తర్వాత ఇచ్చే పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.